ఇక అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలోని మందపల్లి మందేశ్వర స్వామి ఆలయ ఆధ్వర్యంలో 2026 క్యాలెండర్ను కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆలయ పాలక మండలి సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. శని త్రయోదశి తేదీలను స్పష్టంగా పొందుపరచడం, ఆలయ అనువంశిక ధర్మకర్త, పాలక మండలి సభ్యులు పేర్లను చేర్చడం ప్రశంసనీయమని తెలిపారు. ఆలయ అనువంశిక ధర్మకర్త గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజును ఆహ్వానించి చరిత్రలో నిలిచిపోయేలా కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. కొత్తపేట నియోజకవర్గంలో బండారు సత్యానందరావు గారి కాన్స్టిట్యున్సీలో దగ్గర గ్రామం మందపల్లిలో శ్రీ మందేశ్వర శనేశ్వర స్వామి వేణుగోపాల్ సమేతంగా ఉన్న ఈ దేవాలయము మా అదృష్టం ఏంటంటే విజయనగర మహారాజా వారి దేవస్థానం. ఆయన కొంతకాలం ఏ కారణం చేతనో వెనక్కుండి మళ్ళీ సత్యానందరావు గారి టైంలో మందపల్లి దేవస్థానానికి విజయనగర మహారాజుల వారు ఫౌండర్ ట్రస్టీగా మరియు గోవా గవర్నర్గా కూడా వచ్చిన సందర్భంలో మన దేవస్థానం సభ్యులను అందరినీ, ధర్మకర్త మండలిని అందరినీ కూడా ఎమ్మెల్యే గారి సహకారంతో ఈఓ గారు తీసుకెళ్ళి ఒక చక్కటి సమావేశం ఏర్పాటు చేశారు. నా కోరిక ఏంటంటే మందపల్లి గ్రామస్తుడిగా ఒక పెద్దగా అడిగేది ఏంటంటే ఎప్పటికైనా ఒక్కసారి మీ కాన్స్టిట్యున్సీలో ఆయన్ని ఒక్కసారి మందపల్లి తీసుకొచ్చి దేవాదాయ శాఖ మంత్రితో మాట్లాడతారు, మీరు ఏం చేస్తారు మాకైతే తెలియదు. మీ అడుగుజాడలో నడిచేవాళ్ళుగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాము. వారిని ఒకసారి తీసుకొచ్చి విజయనగర మహారాజా వారి యొక్క కవి సమ్మేళనం, ఒక కవులను పిలిచి వారికి ఒక సన్మానాలను చేసి ఒక అష్టావధానం, శతావధానం అని వాళ్ళకి ఒక కవులు వాళ్ళతోటి మన రామకృష్ణుడు గారు, దూర్జటి వీళ్ళందరూ కూడా ఒక సభ ఉండేది వాళ్ళకి. అలాంటిది ఏదైనా మందపల్లి గ్రామంలో ఒక చక్కటి ప్రదేశం ఏర్పాటు చేయగలిగితే అటు వాడపల్లి ఇటు మందపల్లి ఈయన ఆధ్వర్యంలో ఇప్పుడు అన్నారు ఆయన దీన్ని దినదినాభివృద్ధి చేయాలనే కోరిక ఆయన తెలియజేశారు. కాబట్టి లాస్ట్ ఇయర్ నూతన సంవత్సరం శుభాకాంక్షలు మా దేవాలయానికి వచ్చారని చెప్పుకొని నేను ఈనాడు పేపర్లో ఇచ్చాను. అదే కోరికతో ఉన్నాం. మందపల్లి దేవస్థానాన్ని మళ్ళీ అభివృద్ధి చేసే దిశలో సత్యానందరావు గారి పాత్ర ఉంది. తగ్గట్టుగా అన్ని రకాల సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తున్నాడు. ఆయనకి భగవంతుడు శక్తి సామర్థ్యాలు, ఆరోగ్యాలు ఇచ్చి మన దేవాలయాన్ని అభివృద్ధిలోకి తీసుకురావాలని కోరుకుంటూ ఈ సభాముఖంగా సంతోషం తెలియజేస్తూ ఈ క్యాలెండర్ను విడుదల చేసిన సందర్భంలో మన శాసనసభ్యుల వారికి నేను, మా ఎంపీటీసీ, దేవస్థానం సభ్యులు, అర్చకులు, స్వాములు అందరి సమక్షంలో, పత్రికల సమక్షంలో మన అందరం కూడా వీరికి ధన్యవాదాలు తెలియజేస్తూ మందేశ్వర స్వామి వారి యొక్క ఆలయ ప్రతిష్టని మరింత ఇనుమడింపు చేసే విధంగా తప్పకుండా మంచి ఆలోచన చెప్పారు. మీ పెద్దలందరూ కూర్చొని కార్యక్రమాన్ని రూపొందించి వారి స్వయంగా వెళ్ళి వారిని మనం ఆహ్వానిద్దాం. ఒకసారి వచ్చి స్వామివారిని దర్శించుకుని వెళ్ళాలని దాని గురించి కూడా ప్రయత్నం చేద్దాం. అలాగే ఆలయ అభివృద్ధి కోసం ఎవరైతే దేవస్థాన పాలక మండలి సభ్యులుగా మరి పెద్దలు అశోక్ గజపతిరాజు గారి ఆధ్వర్యంలో మీరు అందరూ పనిచేస్తున్న లెక్క వారి యొక్క సహకారంతో స్వామి మందేశ్వర స్వామి యొక్క ఆశీస్సులతో మరి శాసనసభ్యుడిగా నేను కానీ, మీరు కానీ, గ్రామ పెద్దలు కానీ, కృష్ణ గారు కానీ, సత్యనారాయణ గారు కానీ అందరూ కలిసికట్టుగా ఈ ఆలయ అభివృద్ధి కోసం పాటుపడదామని తెలియజేసుకుంటాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.